జబర్దస్త్ కిరాక్ ఆర్పి ఎప్పుడు కూడా తన స్కిట్లతో ఎంటర్టైన్ చేసే ఆర్పి తాజాగా పొలిటికల్ ప్రసంగాలు ఇస్తూ కూడా పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడటం జరుగుతుంది. కూటమికి ఆయన త్వరితగా ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఆయన పొలిటికల్గా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, దీని వెనక కారణాలు ఏంటి అనేవి ఆర్పిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మీ చేపల వ్యాపారం ఏదో పెట్టారు కదా, మీ దీనికి సంబంధించి అంతా మీ వాళ్ళు మీరు ఉంటూ వచ్చారు, జబర్దస్త్ స్కిట్లు అంటూ అలరిస్తూ వచ్చారు. ఏంటి పాలిటిక్స్ వైపు రావడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే అతని మీద ఉండే కోపం, జనాల ద్వేషం, అతను చేస్తున్న పాపం అలా ఉంది. అక్కడ అతను చేసేది ఎలా ఉందంటే, ఒక కేజీఎఫ్ సినిమా ఉంటుంది కదా, అందులో గరుడ, దాని పక్కన రౌడీలు ఒక 70 మంది ఉంటారు, చిన్నపిల్లకాయలని చంపేస్తారు, ముసలోళ్ళు అయితే పనిచేయదని నరికేస్తారు. అట్లా ఈ గుడివాడ అమర్నాథ్, కొడాల నాని, రోజమ్మ, తర్వాత వచ్చేసి మన అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా రౌడీలు అయితే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ గరుడ ఇలా కేజీఎఫ్ సినిమాని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ అవినీతి పాలన పోవాలా, మనోడు ఏంటంటే అత్యధిక మెజారిటీతో గెలవడమే మనోడికి మన ఒక శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 152 సీట్లు రావడమే శాపంగా మారింది. సో ఇవన్నీ పోవాలంటే నిజాలు జనాలకి తెలియాలా. ఇప్పుడు వాలంటీర్లను పెట్టినాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రైవేటీకరణగా పెట్టి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. నా మనస్సాక్షికి ఇంత చెప్పడం మర్చిపోయాను, కానీ పాపం ఒక 5,000 రూపాయలు పనిచేసే వాళ్ళు ఎవరుండారు ఈ రోజుల్లో? పాపం డే అండ్ నైట్ కానీ, ఎండల్లో కానీ, కరోనా టైంలో కూడా ఆ విధంగా కష్టపడి, కరోనా వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ముసుగులు వేసుకొని చేతులకు కట్టుకొని, నువ్వు ఈరోజు ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీలకి, మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు ఇసుక దందాలు, ల్యాండ్ మాఫియాలు చేసుకుని కోట్లు సంపాదించుకుంటా ఉంటే, ఈరోజు నీ కోసం కష్టపడి రోడ్ల మీద తిరిగి కరోనా వ్యవస్థలో కూడా పాపం అంత అవస్థపడి ఆ విధంగా దౌర్భాగ్య పరిస్థితి ఎంచుకున్న వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చావు. నువ్వు సిగ్గు శరం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు మినిస్టర్లకి వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. రోజాకి లేవా? అమర్నాథ్ రెడ్డికి లేవా? అనిల్ కుమార్ యాదవ్కి లేవా? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యే, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఓన్లీ పాపం స్వచ్ఛందంగా పనిచేస్తూ 24 గంటలు గొడ్డి చాకరీ చేసి కరోనా సమయంలో 24 గంటలు నిద్రపోకుండా పనిచేసిన ఏకైక వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక వాలంటరీ వ్యవస్థ ఉంది. అది వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ, టీడీపీ సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకి నువ్వు జస్ట్ 5,000 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి 5,000 రూపాయలు, ఈరోజు 5,000 రూపాయలకి పనిచేసే వాళ్ళు ఒక గవర్నమెంట్ ప్రైవేటీకరణ అయినా ఉన్నారా? అంటే వాళ్ళు నువ్వు ఎంత వాడుకుంటున్నావు, వాళ్ళ జీవితాలు ఎంత ఆడుకుంటున్నావు, నీ ఇష్టారాజ్యంతో వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపిస్తావు. పాపం వాళ్ళకి ఏం తెలుసు? కావాలనే వాళ్ళకి అవగాహన లేని మనుషులు ఉన్నారు నీ దగ్గర. వాళ్ళు ఉన్నట్టుండి రాజీనామా చేపిస్తాడు. ఇంటికాడ ఖాళీగా ఉంటారు. నువ్వేమైనా 5,000 ఇస్తావా తిరిగి? అది పోనీ లేని దగ్గరకు వచ్చి ఒక పూట అన్నం పెట్టే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు. అదిగాక వాలంటరీ వ్యవస్థ అనేది ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంటే మనుషులకి ప్రభుత్వానికి మధ్యలో ఉండే మీడియేటర్స్ని తీసేసింది. ఎస్పీలు తీస్తుంది, డిఎస్పీలు తీస్తుంది, ఐజీలు కూడా తీస్తుంది. అలాగా ప్రైవేటీకరణగా ఉండి ఇప్పుడు డబ్బులు పంపిణీలు జరగవచ్చు, మధ్యలో చాలా విషయాల్లో గందరగోళం జరుగుతుంది. వాళ్ళు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత పాపిస్ట్ అంటే, వాళ్ళని తీసేసింది చంద్రబాబు నాయుడు, వాళ్ళని తీసేసింది జనసేన, పూర్తి మద్దతుతో ఉండేటువంటి బీజేపీ అంటాడు. అరే నీ సొంత బాబాయిని గొడ్డలతో నరికిస్తే మీ కడపకు వచ్చినటువంటి సిబిఐ వాళ్ళనే నువ్వు ఇంటి గడప దాటకుండా చేసిన నువ్వు నీ వాలంటరీ వ్యవస్థను కాపాడుకోలేవా? ఎన్ని డ్రామాలు! ఆ రోజేమో నువ్వు గెలవడం కోసం ఒకరిని కత్తితో పొడిపించుకుని వాడి జీవితం నాశనం చేసావు. ఆ తర్వాత మీ బాయిని నరికి ఇచ్చేవాడు దస్తగిరిని లోపల పడేసి వాడి జీవితం నాశనం చేసావు. మొన్న ఏదో గులకరాయి అన్నావు, మళ్ళీ ఓడెక్కడ దొరికితే నిజాలు తెలిసిపోతారు, వాడిని లేకుండా చేసావు. ఈరోజు కేవలం వృద్ధాప్య పింఛన్ వాళ్ళని సచివాలయం దగ్గర పంపించి, వీళ్ళనే పక్కన కెమెరాలు పెట్టి, వీళ్ళనే పక్కన నిలబెట్టి, వాళ్ళు కావాలనే లోపల లేట్ చేస్తుంటే వీళ్ళు కళ్ళు తిరిగి పడి చచ్చిపోతుంటే ఆ వీడియోలు తీసి చంద్రబాబు నాయుడు గారి మీద అపోహలు సృష్టిస్తున్నాడంటే, ఈ మనిషి ఇంతకన్నా మానవ మృగం అనేది ఈ భారతదేశంలో ఉంటుందా? మనుషులు చచ్చిపోతున్నా కూడా నాకు పదవే కావాలి, మా బాబాయ్ చచ్చిపోవాలి, నేను గెలవాలి, నన్ను కత్తితో పడవాలి, మళ్ళీ నేనే గెలవాలి, నా చెల్లిని రోడ్డు మీద పడాలి అంటే అధికార దాహంతో బతుకుతున్న ఇలాంటి మానవ మృగాన్ని కట్టడి చేయకపోతే ఆంధ్ర రాష్ట్రము కాలిపోయే పరిస్థితిలో ఉంది. చంద్రబాబుని చాలామంది అంటారు, నేను సింహాన్ని సింగల్గా వస్తున్నాను అంటున్నావు. అసలు సింహానికి ఉన్నటువంటి సింహం అంటే ఏంటో తెలుసా నీకు? సింహం జాతి యొక్క లక్షణాలు తెలుసా నీకు? అది లేస్తుంది, ఆకలేస్తుంది, పోతుంది, వేటాడుతుంది, తింటుంది, మిగతా జంతువులు పడేస్తుంది, వచ్చి పడుకుంటుంది. అది నీతి జాతితో ఒక పనే చేస్తుంది. నీలాగా నీతి తప్పినోడు సింహంతో పోల్చుకోవడం, సింహం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది. నేను చూస్తే, నేను సింహం సింగల్గా వస్తుంది అంటే సింహం లక్షణాలు ఏంటి?
సింహం లక్ష్యం ఏంటి? ఈరోజు నీ దిగజారుడు పని ఏంది? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీలాంటి రావణాసురుని చంపాలంటే రాముడికి కూడా వానర సైన్యం కావాలా? ఆ రోజు సీతను తీసుకురావాలంటే సీతాదేవిని ఒక హనుమంతుడు చాలు, రామ్మ తీసుకెళ్ళిపోతామన్నాడు. కానీ సీతాదేవిని ఎంత గొప్ప మాట్లాడింది, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే నా నా భర్తకి విలువేంది? నా భర్త రావాలా, నన్ను తీసుకొని పోవాలా? ఒక ఒక రామాయణానికి ఒక ఒక సౌష్ఠవం ఉండాలి, అంటే ఒక పరిపూర్ణత ఉండాలి. నువ్వు తీసుకెళ్ళిపోతే ఏముంది, నా మొగుడు వస్తాడు అంటే నువ్వు తీసుకెళ్ళిపోవడం కాదు, ఇంత తప్పిదం చేసిన వాడిని చంపి వాడి ఓటమిని ప్రపంచానికి చూపించి నన్ను తీసుకెళ్తే కదా నాకు విలువ అని చెప్పేది జరిగింది. రాముడు వానసని జరిగింది. ఇంకొక 30 మంది మంచి ఒక జెండాలు కలిసినా కూడా ఏమాత్రం తప్పు లేదు ఈ పాపిష్టి జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి. ఇంకోటమ్మా, ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని ఒకటి పెట్టాడమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మనోడు మీ భూములను కొట్టేస్తున్నాడు. అసలు మీ నాయనో, మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లుకో ఉండే భూముల్ని మీ పురాతనమైన వాళ్ళు, మీ పూర్వీకులు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తెచ్చుకున్న డబ్బులతో, అక్కడ కొంతమంది నిజం చెప్తున్నా, మన తాతలవో, మన అమ్మమ్మలో, మన అమ్మల సమాధులు కూడా ఉంటాయి. ఎందుకంటే మన పొలాల్లో, అవి వ్యవసాయం చేసే పొలాలు కావచ్చు, బీడు పొలాలు కావచ్చు, మన ఇల్లు కట్టుకుపోయే పొలం అయినా కావచ్చు, లేకపోతే మిగతా అన్ని చోట్ల ఉండే పొలాలు కూడా, దయచేసి అతను ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ ఒకటి పెట్టాడు. ఆల్రెడీ దాని మీద ఆయన ఫోటో పెట్టుకున్నాడు అంట, ఇలా అంటాడు, సౌమ్యుడు అంటాడు. దయచేసి మీరు ముందుగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదమైన వైరస్, హెచ్ఐవి కన్నా ప్రమాదమైన వైరస్ని మనోడు ఆంధ్రాలో దింపినాడు. కాబట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని వచ్చిందంటే మనోడు ఫోటో ఉంటుంది, 1B ఆడంగిళ్ళు, తర్వాత వచ్చేసి పట్టాలు, సర్వీస్ నెంబర్లు, సర్వే నెంబర్లు ఉండవు. మీకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు సమాధానం చెప్పరు. ఆయన ఫోటో పెట్టుకుంటాడు. అసలు మీ భూముల మీద మీ అమ్మ, మీ నాయన అర్హత కలిగి అనుభవం ఉండి మీకు ఎంతో ప్రేమను పంచే వాళ్ళ ఫోటోలు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండే అవకాశం అసలు మీరు తెలిసిస్తున్నారా, తెలియకిస్తున్నారా? మళ్ళీ కిలోమీటర్ రాయి పెడతాడంట అక్కడ, మళ్ళీ అన్న ఫోటో పెట్టుకుంటాడు. జాగ్రత్త, సంఖ నాకిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంతకన్నా ఏం చెప్పగలం మనం? ఇంకోటి హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, దయచేసి చదువుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, నువ్వు ఊరికే చదువుకోవాలి, దయచేసి విను. ఇలాంటి ప్రవర్తనలు, పరివర్తనని తెలుసుకొని ఇంట్లో వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి చెప్పడానికే నువ్వు చదువుకున్నావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబు నాయుడు గారికో ఓటేయడానికి నువ్వు పుట్ల. మంచి చెడు విధిశీకరించుకొని, విశ్లేషించుకొని, వివరించుకొని, మంచి చెడు చూసి చేసుకోవడం అనేది చదువుకున్నాడు ఒక వ్యక్తిత్వ లక్షణం. నువ్వు చదువుకున్నావు, కష్టపడ్డావు, భూములు అమ్ముకున్నావు. ఈరోజు నువ్వు డిగ్రీ కావచ్చు, లేకపోతే పీజీ కావచ్చు, లేకపోతే మన బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుకున్న నువ్వు నీతి అవినీతి అని తేడా లేకుండా చేసుకుంటే నువ్వు చదువుకున్న నీకు గాడిదలు అయిపోయిన నా కొడుక్కి పెద్ద తేడా లేదు. ఈ నీతి అవినీతిని గమనించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటే కాదు, ఈ నెక్స్ట్ గెలిచాడంటే ప్రతి కుటుంబంలో, హిందువుల కుటుంబాల్లో వెంకటేశ్వర పట్టణం, లేకపోతే మన శివయ్య పట్టణం ఉండదు, క్రిస్టియానిటీలో సిలువ ఉండదు, ముస్లిములకి మన అల్లా ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట చాలా సౌమ్యుడు, డబ్బులు వంచ మాత్రమే. దయచేసి నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, అన్నుంటాడు. అన్న కింద సంస్థానంలో అనిల్ కుమార్ యాదవ్ అనే పూజారి ఉంటాడు, ఈ పక్క రోజమ్మ ఉంటుంది దేవత. వీళ్ళే మొత్తం ఇక గుళ్ళు గోపురాలు ఏముండవు. ఇప్పుడు తిరుమల నాశనం చేసినారు కదా, అట్ట వీళ్ళే ఉంటారు. మంత్రాలు కూడా ఉంటాయమ్మా, బూతుల మంత్రాలు. నీ అమ్మ, నీ అక్క, మీ ఆవిడ లేచిపోయిందా, నీకెందుకు పిల్లకాయలు పుట్టలేదో, నువ్వెందుకు 3 పిల్లలు చేసుకున్నావో అని మంత్రాల పుస్తకాలు పడతాయి, మీ పుస్తులు దిగతాయి. దయచేసి నా మాట వినండి, ఆ మహానుభావుని తరివి కొట్టండి. జూన్ 4వ తారీఖు 150 సీట్లు నేను అనుకుంటున్నా. నేను చెప్పేది అర్థమైతే 175కు 175 వచ్చి దయచేసి అతన్ని పూర్తిగా ఆపేసేయండి. మొగుడు అట్టే అయిపోతే భార్య కూడా అట్టే జరిగింది. ఆ భారతీయ రెడ్డి కూడా నరుకో, నీ చెల్లెల్ని తరివేయి, నీ బాబాయిని లేపేయి. అసలు ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు అయ్యా. మన భర్త తప్పు చేస్తుంటే, ఏంది ఇది, మన పని ఏంది, మన పద్ధతి ఏంది, మన పరిస్థితి ఏందని అడగాల్సిన మనిషి కూడా రెచ్చగొట్టి ఈరోజు 2 ఆడపడుచుల్ని మరదళ్ళు అవుతారు వాళ్ళు. అంతే కదమ్మా, మరదలే కదా. మరదలను తీసుకెళ్ళి రోడ్డు మీద పడిపోయింటే ఎంజాయ్ చేసే కుటుంబం అది. దయచేసి ప్రజలారా, దయచేసి ఒకటి వినండి, ఈరోజు గంజాయి వచ్చింది, ఆలోచించండి. రౌడీ రాజకీయం మొదలైంది, ఆలోచించండి. సుధాకర్ రెడ్డిని ఒక డాక్టర్ మాస్కులు లేవంటే అతను పిచ్చోని చేసి చంపేసినారు. మొన్న అమర్నాథ్ గౌడ్ అని
వాళ్ళ సిస్టర్ని వాళ్ళ అక్కను పట్టుకొని పాప ర్యాగింగ్ చేస్తే వాడు పోయి ఎదురు తిరిగితే ఆ వయసులో వాడి మీద కిరసనాయలు పోసి తగలబెట్టేసి వాడి జీవితాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, రోజు దుర్మార్గాలే. మొన్న కూడా ఈ కావలి కోవూరు దగ్గర ఎవరో ఒక ఆయన వచ్చినాడు, నేను చూసిన. ఏదో ఇటుకలు అడిగినాడంట వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఆ పక్కన ఆయన ఇస్తే ఆ ఇటుకలు వేసుకున్న పాపనగా నైట్ జేసీబీ వచ్చి కొట్టేస్తే వాళ్ళ మీద ఇటుకలు పడిపోతే ఆడ ఏడ్చుకుంటా ఉంటే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి కులాలు కాదు, మా మతాలు కాదు, వర్గాలు కాదు, వైసీపీ గోండాల నుంచి తరిమేయకపోతే మన జీవితాలు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో పడబోయే అవకాశం 200% ఉంది. అతను అప్పులు లక్షల కోట్లు చేసేసినాడు, దేవాలయాలను అమ్మేసినాడు, మసీదుల్ని తాకట్టు పెట్టేసినాడు, క్రిస్టియన్స్ను కూడా ప్రలోభ పెట్టి నేను మీ క్రిస్టియన్ని అని చేస్తున్నాడు. కానీ క్రిస్టియానిటీ మతానికే అసమర్థుడు, అవగాహన లేనివాడు, అతను ఒక బెనిఫిట్ లేని పర్సన్. దయచేసి మనం అంతా ఇప్పుడు ఐక్యమత్యంగా ఉండాలా, మనం పోరాడాలా, మనము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా. ఎవరి రక్తంతో పోరాడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకేం అవసరమ్మా? మన చిరంజీవి గారు లేరా, వెనక నాగబాబు గారు లేరా, వాళ్ళ ఇంట్లో ఏం 10 మంది దిక్కు తీశానో లేదా? అన్నీ వదులుకొని రోడ్ల మీద తిరుక్కొని ఈరోజు మన కోసం ఆయన 10 మంది మాటలు పడతా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచించాలా. వాళ్ళ కోసం స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకొని సైనికులు అక్కడ పరిగెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా కొంచెం ఆలోచిస్తాడేమో. ఎవరి రక్తంతో మరిగిపోయే నారా లోకేష్ గారు జూన్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని డిక్లేర్ అయిన తర్వాత పొయ్యిపిస్తాడు ఒక్కొక్కడికి. జాగ్రత్త. ఆడవాళ్ళ మీద ఎన్ని అవమానాలు చేశారు, ఎంత దుష్ప్రవర్తన చేశారు, ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడినారో, ఎవరినైతే కావాలని కేసులు పెట్టి కొట్టారో, ఎతికి ఏరి పేపర్లు ఎత్తుక్కొని మరి ఒక్కొక్కడికి అవమానం అంటే అవమానం, కేసులు అంటే కేసులు మొదలెట్టబోతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, చదువుకున్న ప్రతి ఒక్క యువత దయచేసి ఒక్కసారి విని ఎవరికి ఓటేయాలో ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అంతేగాని 3,000 పింఛను కాదమ్మా, 3,000 పింఛను కాదు, ప్రతిసారి మాకు పింఛను ఇచ్చాడు కాదు. ఇంట్లో ఉండే పిల్లకాయలకు భవిష్యత్తు ఉందా, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా, సరైన రోడ్లు ఉన్నాయా, వ్యవసాయం ఎటుపోతుంది, రైతులకి గిట్టుబాటు ధరలు ఉన్నాయా, ఇవి కూడా మేనిఫెస్టోలో ఉండాలి. ప్రతిసేపు 3,000 పింఛను పెంచాడు, 4,000 పింఛను పెంచాడంటే అక్కడ ఇసుక దందాలు. ఈరోజు రోడ్లు బొక్కలు పడిపోయి ఉన్నాయి. టీడీపీ హయాంలో వేసిన గొప్ప రోడ్లని ఇతను ఈగుపోక 16 చెక్కల టిప్పర్లు వేసి తిప్పి గొయ్యలు తీసి పెట్టాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈరోజు ఆంధ్రాలో తాగే ముందు వచ్చ తాగితే బెటరు. అది గొప్ప విషయం. ఎవడ వచ్చోడు దాక్కుంటే బెటరు. ఆ ముందు మనిషి అన్నాడు పనికి మాలిన కొడుకులు తాగుతారు. ఆ ముందా ఏమయ్యా లివర్లో పోగొట్టుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి సంసారాలు పోగొట్టుకుంటున్నారు, పుస్తులు తాళ్ళు దిగిపోతున్నాయి, నువ్వేం చేస్తున్నావు నీకే తెలియట్లే. అలాంటి ముందు దానికన్నా మనం దాక్కొని పైన కొన్ని పోసుకుంటే గౌరవంగా బతుకుతావు. నీ డబ్బులు నువ్వు పెడతా కూడా దాగే బదులు నీ నువ్వు దాక్కుంటే 250 మిగలుతుల్లా. అంతకన్నా గౌరవం ఉండదు ఈ భారతదేశంలో మనక. వాటి పేర్లు ఏదో ప్రెసిడెంట్ మెడల్ అంట, ఏదేదో మొత్తం అతను మేనిఫెస్టోలో ఫెయిల్యూర్ అయినట్టన్నీ తీసుకొచ్చి బ్రాండ్లు పేర్లు పెట్టాడు. ఎందుకో నేను ఇస్తా అన్నాను మీకు, ఇగో చూడండి వరుస పెట్టి తాగండి వచ్చా. ఏమో అంత దిగజారిపోయే బతుకులు ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే నేను ఒప్పుకోను. ఒక్కొక్క గోండాని ఓడించండి. జాగ్రత్త, మనకు ఎక్కువ సమయం లేదు మిత్రమా, జస్ట్ 4-5 డేసే ఉంది. నా మాటల్ని అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వెంకటేశయ్య. సో ఇది ఆర్పీ చెప్తున్న దాన్ని బట్టి విజ్ఞతతో అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని కరెక్ట్గా రాష్ట్రాభివృద్ధికి కానీ ఏదైతే జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూటమి విజయానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.